హాయ్ అండి. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పసుపు తాడు అనేది చాలా ఇంపార్టెంట్ కదండీ! నాకు తెలిసినంత వరకు ఆడపిల్ల అదృష్ట మంత్రాలని చెప్పడానికి ఆస్తులు, అంతస్తులు లేదంటే డబ్బు, మంచి ఉద్యోగము ఇవేమీ కాదండి. లేదంటారా? ఇవన్నీ కూడా మనల్ని పెళ్లి చేసుకునే పర్సన్ దగ్గర ఉన్నంత మాత్రాన మనం అదృష్టమంతురాలమైతే కాదండి. పెళ్ళి అయిపోయాక మన ఫీలింగ్స్‌ని కానీ, ఎమోషన్స్‌ని కానీ, మన మాటకి ఒక విలువ, గౌరవం అన్నిటిని అర్థం చేసుకుని ఒక పర్సన్ ఉంటారు చూసారా? అలాంటి పర్సన్ మన జీవితంలో ఉంటే నిజంగా ఒక ఆడపిల్ల అదృష్టమంతురాలనే చెప్పొచ్చండి. నాకొకరు కామెంట్ చేశారు పెళ్లి వీడియో పెట్టినప్పుడు. బర్రెకేమో పలుపు తాడు కడతారు. ఇది నాకు బానిస అని. అదే సేమ్ అమ్మాయికి కూడా పెళ్ళనే పేరుతో తాడు కట్టి మనల్ని బానిసలాగే చూస్తారు. రెండిటికి తేడా ఏముందనని. నిజమేనండి. పసుపు తాడు అనేది కొందరి జీవితంలో సంతోషంగా, సుఖంగా ఉండడానికి బావుంటది. అదే పసుపు తాడు కొందరి జీవితంలో జీవితాంతం ఇదొక ఉరితాడులాగా ఫీల్ అవుతూనే ఉంటారండి. నా లైఫ్‌లోనే చాలామంది జీవితాలనైతే నేను చూశాను. ఇంతకీ పసుపు తాడు ఎందుకు ప్రేమించుకున్నానో మీకు చెప్పలేదు కదా! నా చైన్ అనేది గీసుకున్నట్టు ఉంటది. ఇంట్లో నేను పసుపు తాడే వేసుకుంటానండి.